ఈ మట్టి నమూనాను సేకరించే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సేకరించాలి? ఇప్పుడు ఈ భూసార పరీక్షలో అన్నిటికన్నా కీలకమైన అంశం అండి మట్టి నమూనా సేకరించడం. ఎందుకంటే మనం తీసుకునే ఈ కొంచెం శాంపుల్, కొంచెం నమూనా ఉంటుంది, అది పెద్ద పొలాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. మీకు తెలుసు కదా, పెద్ద పొలం అంటే 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి మనం ఒక అర కేజీ దాకా శాంపిల్ తీసుకుంటాము. ఆ అర కేజీ నమూనాలోంచి మళ్ళీ ల్యాబొరేటరీలోకి వచ్చి 5-10 గ్రాములు వాటితోటి పరీక్షలు చేస్తాము. సో ఈ 5-10 గ్రాములు 10 ఎకరాలకే ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి మనం శాంపిల్, దీన్ని బట్టే మన ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కనుక మనం ఈ మట్టి నమూనా సేకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి ఇందులో. అంటే ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకింగ్ కానీ కవర్లు కానీ ఆ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది మేడం మామూలుగా? ఇప్పుడు మట్టి నమూనా ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంలో ముందు కొన్ని భాగాల కింద గుర్తులు పెట్టుకోవాలి మనం. అంటే ఒకే చోట తీసుకోకూడదు, ఒక లైన్లో తీసుకోకూడదు, ఒక దగ్గర తీసుకోకూడదు, ఒక అంచు తీసుకోకూడదు. ఒక పొలం ఇలా ఉంది అంటే అందులో 10-12 చోట్ల మనము ముందు గుర్తులు పెట్టుకోవాలి. ఆ గుర్తులు కూడా చెప్పాను కదా, ఒకే చోట కాకుండా ఇట్లా మనము వంకర టింకరగా జిగ్జాగ్ అంటాం, అంటే మొత్తం పొలానికి సంబంధించి ఉండాలి. అట్లా గుర్తులు పెట్టుకుని ఒక్కొక్క ప్రతి గుర్తు దగ్గర నుంచి 10-12 చోట్ల నుంచి ముందు చిన్న చిన్న నమూనాలు తీసుకోవాలి. ఆ చిన్న చిన్న నమూనాలన్నీ తీసుకుని కలపాలి. ఈ చిన్న నమూనా కూడా ఎలా తీసుకోవాలంటే, ముందు ఫస్ట్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్తాము. అక్కడ ఉన్న పైన చెత్త చెదారం కానీ రాళ్ళు తీసి శుభ్రం చేసి ఒక పార తీసుకుని, ఒక పారతోటి గడ్డపారతో ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది కదా, ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో ఇట్లా చేస్తామన్నమాట. చేసి ఈ మధ్యలో ఉన్న మట్టినంతా తీసేయాలి మనం. ఇట్లా తీసేసాక తర్వాత అదే పారతోటి మళ్ళీ ఈ పైనుంచి కింద వరకు ఒక వైపు నుంచి కింద వరకు అంటే 6 అంగుళాలు నాగలి చాలు అంటాము. అన్ని సామాన్య పంటలకైతే ఆ నాగలి చాలు లోతు వరకు సరిపోతుంది. ఆ నాగలి చాలు వరకు ఒక పొరలాగా తీసి ఒక శుభ్రమైన బకెట్లో కానీ ఏదైనా సంచిలో కూడా వేసుకోవాలి. అట్లాగే ఈ 10-12 చోట్ల నుంచి మట్టిని తీసుకోవాలి. తీసుకుని అవి శుభ్రంగా కలుపుకోవాలి. ఈ 10-12 చోట్ల నుంచి ఒక 5-6 కిలోలు వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఎంత, అర కిలోయే. అర కిలో వరకు విభజించాలి. దాన్ని ఎలా చేయాలి, మళ్ళీ ఒక శుభ్రమైన ఒక పాలిథిన్ షీట్ కానీ సంచి మీద కానీ పరిచి దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు తీసేస్తూ మిగిలింది కలుపుకోవాలి. అట్లా మళ్ళీ 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు తీసి కలుపుకుని అట్లా మనము అర కిలో వచ్చే వరకు చేసుకోవాలి.